friends, I am Bharti, an administrator and a teacher having 2 decades of experience. మీకు డిఎస్సిలో జాబ్ కొట్టాలని ఉందా, మాలాగే ఒక మంచి టీచర్ అవ్వాలని ఉందా అంటే ఉంది అని మీ దగ్గర నుంచి వస్తుంది. మరి ఉంది అంటే సరిపోతుందా? కాదే, దానికి తగిన పరిశ్రమ చేయాలి కదా. ముఖ్యంగా మాత్రం మీకు ఈ డిఎస్సి తెలంగాణ అభ్యర్థుల గురించి అంటే చాలా దగ్గరికి వచ్చేసాయి. ఏపీ టెట్కి ఇంకా కొంచెం టైం ఉంది ఇప్పుడు పెంచడం వల్ల. సో మీకు పెంచలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీకు 3 months అవుతుంది అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి, మీరు చదివేశారు ఆల్మోస్ట్. ఒక 10 days మాత్రమే గ్యాప్ ఉంది. ఈ 10 daysలో మనము ఎలాంటి టిప్స్ పాటించాలి? మీరు అంటారు, మేడం అతను ఏం చదవలేదు, అతను చాలా జాలీగా సినిమాలు చూస్తూ తిరిగారు, ఆయనకు జాబ్ వచ్చేసింది, మేము ఇంత కష్టపడి చదివాం, మాకు ఎందుకు రాదు? ఎందుకట? దానికి రీజన్ ఉందండి. స్మార్ట్ టిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలిస్తే యూ క్యాన్ క్రాక్ ఇట్. అదనమాట. మీకు ఇందులో ముఖ్యంగా డిఎస్సిలో మనకి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి మీరు, డిఎస్సికి కానీ ఏ సబ్జెక్ట్లో వాళ్ళకైనా కూడాను డిఎస్సికి అక్కడ ఎస్డిటీసే కానీ మనకి వీళ్ళే కానివ్వండి, హైయర్ క్లాస్ ఎస్ఏలే కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్సే కానివ్వండి, ఏ సబ్జెక్ట్ టీచర్స్కైనా ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ లెటర్స్ ఈ 12 సూత్రాలు ఏమిటి, వీటికి మనము డిఎస్సి క్రాక్ చేయాలంటే దగ్గరికి వచ్చింది. ఇట్స్ వెరీ హార్డ్ టైం. కమాన్ లెట్స్ సీ. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ మస్ట్ ప్రిపేర్ అన్ ఎఫెక్టివ్ ప్లాన్. తెలుగులో కూడా చెప్తుంటాను, ఒక మంచి ప్రణాళికను మీరు తయారు చేసుకోవాలి. ఎఫెక్టివ్ ప్లాన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి చదవడం అనేది చేసుకున్న తర్వాత ఒక అప్రోప్రియేట్ ప్లేస్ మీరు ఇంట్లో చూస్ చేసుకోవాలి. రైట్? ఆ చూస్ చేసుకొని ఎక్కడ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాంటివి చూసుకున్న తర్వాత మనం ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే మేడం మళ్ళీ నాకు తెలియదు అని మీరు అనుకుంటారు. అందుకే మీకు ఆ ప్లాన్, డే ప్లాన్ కూడా మినిమం 10 hours చదవడానికి. ఎందుకంటే మీకు 10 days ఉంది టైం. ఇంకాను 10 hours, 10 to 11 hours చదివేలా నేను ఫిక్స్ చేశాను. దీన్ని కనుక ఫాలో అవుతే మీకు చాలా టైం ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా చదవగలుగుతారు. టీచర్ పోస్ట్ మీకే మరి. సో ముందు ఒక లైక్ వేసుకొని స్టార్ట్ చేద్దాం పదండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి, వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అనేది నా ఆశ. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేను మీకు ఇప్పుడు చెప్పే కోచింగ్లలో కూడాను మాకు ఎక్కడ ఏమి బుక్స్ కానీ అలాంటివి కానీ ప్రింట్ చేసి ట్యూటోరియల్ కాలేజెస్ అలాంటివి ఏమీ లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఏదైనా కూడా లర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలు చూసుకొని మీరు లర్న్ చేసుకోవచ్చు. సో మీకు అది ఎలా ప్లాన్ చేయాలి అనేది మాత్రం చూసుకోండి. స్ట్రిక్ట్లీ ఫాలో దిస్. 5 గంటలకు లేవండి. అమ్మో నాకు నిద్ర సరిపోదని కాదు, మీకు నిద్ర సఫిషియెంట్గా 6-7 గంటలు మ్యాక్సిమం, ఈవెన్ 8 గంటలు కూడా మీకు ఉంటుంది నిద్ర అనేది. 5 o'clock లేచిన తర్వాత 5 to 6 అండి. దాంతో దావనం అదంతా చేస్తారు కదా, బ్రష్ అన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఒక యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక 1/2 hour అలా చేయండి. దాంతో మీకు ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. చేయగానే మీరు వెంటనే 5 to 6 అవన్నీ అయిపోతాయి. 6 to 8 మీరు కొత్త ఏమేమి చదవాలి టాపిక్స్ అనేది తీసుకొని స్టడీ కూర్చొని మీకు మార్నింగ్ ఏది చదవాలి మీ మైండ్ని బట్టి, కొంచెం మ్యాథమెటికల్ సైడ్ అయితే అలాంటివి చేస్తే బాగుంటుంది. తర్వాత మనకు ఇచ్చేది సైకాలజీ చదివితే కొంచెం బాగా ఉంటుంది. ఆ టైంలో మీకు అనుకూలంగా ఫిక్స్ చేసుకొని అవి చదవండి. తర్వాత 8 to 8:30 నేను ఎవ్రీవేర్ మీకు నేను గ్యాప్ ఇస్తున్నాను రిలాక్సేషన్కి. 8 to 8:30 వచ్చేసేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, చాయ్ తాగండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, కాసేపు అటు ఇటు తిరగండి, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో హలో హాయ్ చెప్పండి. తర్వాత 8:30 మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాగానండి 11 వరకు, అంటే మీకు ఇక్కడ 8:30, 9:30, 10:30, 11 2.5 hours సాలిడ్ దొరుకుతుంది. మళ్ళీ కూర్చొని చదువుకోండి ఒక ప్లేస్లో. చదువుతుంటే మీకు అలా కూర్చుంటే నిద్ర కూడా వస్తుంది. లేచి కొంచెం తిరుగుతూ ఉండండి అప్పుడప్పుడు. మీద ఉంటే వచ్చి మెట్ల మీద కాసేపు కూర్చోండి, కారిడార్లో కాసేపు తిరగండి, అలా చదవండి. చదవడం అంటే కూర్చొని అలాగే కూర్చొని ఉండిపోవడం కాదు. తర్వాత మళ్ళీ 11 కాగానే బయటకు రండి. 11 to 11:30 బ్రేక్. కొంచెం రిలాక్స్ చేయండి, ఒక ఫ్రూట్ తినండి, బనానానో ఏదో ఒకటి తినండి, ఏమన్నా స్నాక్స్లా ఉంటే అది మంచి చేసేసేయండి, సరిపోతుంది. మళ్ళీ 11:30కి మీరు కూర్చోవాలండి. 1:30 వరకు సాలిడ్ స్టడీ అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్స్ చేసేయండి. మళ్ళీ 1:30 అయిన తర్వాత 1:30 to 2:30 అండి. ఐఎమ్ గివింగ్ యూ 1 hour టైం. ఒక గంట సమయం ఆరామ్సే తినండి. తినేసి ఒక 1/2 hour కానీ 40 నిమిషాలు కానీ ఒక చిన్న న్యాప్, ఒక కునుకు తీసేయండి, హ్యాపీగా ఫ్రెష్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2:30 to 6:30 PM అండి.
3:30, 4:30, 5:30 ఎన్ని అవర్స్ వస్తుందో చూడండి. అక్కడ మీకు సాలిడ్ అవర్స్ వస్తుంది. ఇక్కడ 3:30, 4:30, 5:30, 6 4 గంటల సమయం వస్తుంది ఇక్కడ స్టడీకి. ఈ 4 గంటల సమయం మీరు మధ్యలో బ్రేక్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేస్లో నేను ఇక్కడ 2:30 ఆఫ్టర్ లంచ్ ఏంటంటే మీకు ఏమవుతుంది, నిద్ర వస్తుంది. కాబట్టి అప్పుడు గ్రూప్ డిస్కషన్స్ చేయండి. ఆ గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు. అందుకని ఇక్కడ మోర్ టైమ్ ఐ హ్యావ్ గివెన్ యూ. తర్వాత 6:30 కాగానే 6:30 to 7:30 అండి మళ్ళీ ఒక బ్రేక్. హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు హలో హాయ్ చెప్పి అలా తిరిగేసి కాస్త మళ్ళీ లిటిల్ స్నాక్స్ టీ తాగేసేయండి ఆరామ్సే. 7:30 కాగానే మళ్ళీ 7:30 to 9 అండి బ్రేక్ కాగానే స్టడీ. 1.5 hour టైం దొరుకుతుంది, బాగా చదివేసేయండి. మళ్ళీ 9 తర్వాత 9 PM to 9:30 హాఫ్ అన్ అవర్లో డిన్నర్ చేయండి. ఈ గంటల్లో మీకు కొంచెం ఇంటి పనులు కూడా మీరు చేసేసుకోవచ్చు. 4 hours ఎవరికైనా ఉన్న వాళ్ళకైతే, లేడీస్కి అయితే కొంచెం ఆ పని ఈ పని ఉంటుంది, కొంచెం చేసుకొని కూర్చోండి. మళ్ళీ 9:30 to 11 అండి మళ్ళీ సాలిడ్ స్టడీ టైం. 9:30, 10:30, 11 ఒక 1.5 hour టైం దొరుకుతుంది. అక్కడ మళ్ళీ మీరు సబ్జెక్ట్ వైజ్ పెట్టుకున్న స్టడీ చేసేసి 11:30 కాగానే రిలాక్సేషన్, హ్యాపీగా మేము మంచం మీదకి వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఇందులో మనము చేయాల్సింది ఏంటంటే పడుకునేటప్పుడు కూడా ఏమేమి చదివామో అని అనుకున్న రివైజ్ చేసుకోవాలి, మైండ్ రివైజింగ్ అలా. సో ఈ ప్లాన్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మరి మేడం మేము జాబ్ చేస్తాం కదా, ఇది ఎట్లా ఫాలో అవుతాం, ఇంట్లో కూర్చోం కదా అంటే ఎలా? ఇంట్లో కూర్చొని వాళ్ళకి అది వేరేగా మీరు కొంత టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. మరొకసారి మీరు జాబ్కి వెళ్తే కూడా మీ ఫ్రీ పీరియడ్స్లో టీచర్గా చేస్తున్నప్పుడు ఆ ఫ్రీ పీరియడ్స్లో చదవడానికి కూడా కొన్ని బిట్స్ నేను చెప్పాను కదా, నోట్స్ ప్రిపేర్ చేసుకుని అవి తీసుకొని వెళ్ళి చదవాలి. అప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు సాలిడ్ టైంని మాత్రం మీరు చదువుకు యూస్ చేయాలి. మీరు జాబ్ చేస్తే వీలైతే సెలవు తీసుకోవడం చాలా చాలా అవసరం. అట్లీస్ట్ ఈ 10 days నేను చెప్పేది. ఇన్ని రోజులు మీరు తీసుకోకపోయినా ఇప్పుడు మాత్రం దిస్ ఇస్ వెరీ హాట్ టైం, సెలవు తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి మీకు సహకరించమని. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చక్కగా పని అప్పగించేసి, లేడీ టీచర్స్ అయితే వాళ్ళు మాత్రం విశ్రాంతిగా ఈ పుస్తకాలు చదువుతూ కూర్చోవాలి. మధ్య మధ్యలో కొంచెం అలా అలా మిక్స్ అవుతూ మాట్లాడుతూ కూడా ఉండండి. కేర్ఫుల్లీ ఆర్గనైజ్ నోట్స్ మీరు ఆల్రెడీ తయారు చేసుకుంటుండొచ్చు. అయితే సినాప్సిస్ ఇప్పుడు చదివేది ఏంటంటే సినాప్సిస్ కానీ ఆ బుక్స్ వెనకున్నటువంటిది బ్రీఫ్గా ఇచ్చినటువంటిది అది మాత్రమే చదవాలి. సినాప్సిస్ మొత్తం చదవాలంటే మళ్ళీ మీకు టైం ఎక్కువ అవుతుంది. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసుకోండి. ఆన్లైన్ మనకు నెట్ ఉంటుంది, నెట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అథెంటిక్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. గైడ్స్లో అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా రావచ్చు, ప్రింటింగ్ మిస్టేక్స్ రావచ్చు. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ మీరే వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ చెప్తే మీకు చాలా బాగా వస్తుంది. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, దానికి ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలా చెప్పుకుంటే మనకి ఇప్పుడు మొదలియార్ కమిషన్ అంటే ఏంటి, హూ ఇంట్రడ్యూస్ దట్ కమిషన్ ఇన్ విచ్ ఇయర్, ఇలాంటివన్నీ కూడాను. అలాగే సైకాలజీలో కూడా ఒపెరాంట్ కండిషనింగ్ అంటే ఏంటి, స్కిన్నీరియన్ అంటే ఏంటి, బిహేవియరిజం అంటే ఏంటి, అలా పెట్టుకొని దానికి 4 ఆప్షన్స్ ఉంటే ఏది కరెక్ట్, ఏ సైంటిస్ట్ దీన్ని ప్రతిపాదించాడు, అలా మీరు బాగా పెట్టుకొని ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. కీప్ సిలబస్ ఇన్ హ్యాండీ ఆల్వేస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇచ్చిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి అనుకూలంగానే మనం చదవాలి. అది చాలా ఇంపార్టెంట్. వితౌట్ సిలబస్ యూ షుడ్ నెవర్ రీడ్, రైట్? తర్వాత రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ సెల్ఫ్. అదే చెప్తున్నాను నేను. మీరు చదువుకొని మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తే మీకు బాగా గుర్తుంటాయి. తర్వాత చెప్పాను భోజనానంతరం మీకు అంత టైం ఎందుకు ఇచ్చానంటే ఈ గ్రూప్ డిస్కషన్స్ గురించి. గ్రూప్ డిస్కషన్స్ మీరంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే టైం వేస్ట్ చేయడం కాదు. మనకు వాట్సాప్లో ఒక చిన్న గ్రూప్ పెట్టుకొని ఆన్లైన్ తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఒక టాపిక్ తీసుకొని అదే టాపిక్ని అందరూ ప్రిపేర్ అయ్యి డిస్కస్ చేసుకోవచ్చు. లేదా మీ సువిధాన్ని బట్టి మీ ప్రకారము 4 టాపిక్స్ తీసుకొని ఒక్కొక్కరు డిస్కస్ చేస్తే ఇంకా మంచిది. అది టైం బాగా కలిసి వస్తుంది మీకు. ఈ టైంలో ప్రాక్టీస్ విచ్ మేక్స్ యూ పర్ఫెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రివిజన్ బాగా చేయాలి. తర్వాత కాన్సెప్ట్ స్టడీ, ఫ్లో చార్ట్స్ అండి. ఫ్లో చార్ట్స్ ఎప్పుడు వేసుకుంటే మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు పెద్ద నోట్స్లు, పారాగ్రాఫ్లు చదవడం కాదు. ఇప్పుడు ఒక చిన్నది పెట్టుకొని ఏదైనా హిస్టరీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా యాంటోనిమ్స్, సినానిమ్స్ మా ఛానల్లో కూడా చెప్తున్నాను. మీకు కెన్ సీ దట్ ఎలా గ్రామటికల్ మిస్టేక్స్ని ఎలా, ఫైండింగ్ ద ఎర్రర్స్ ఎలా, మీకు మీనింగ్స్ ఎలా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎలా, అవన్నీ కూడాను వాటిలోనూ కూడాను. అంటే అటు టెట్కే కానీ ఇటు డిఎస్సీకే కానీ నేను చెప్పేది ఎవరికైనా ఇంత తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది దాన్ని మనం పెట్టుకొని ఫ్లో చార్ట్స్ రూపంలో వేసుకుంటే అది మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. జస్ట్ లాగా ఒకటి వెంటనే ఇట్ జస్ట్ బయటేగా దమాక్ మే బయటేగా అంటే మన బ్రెయిన్లో ఇట్ విల్ సిట్ కంప్లీట్లీ పర్మనెంట్లీ. తర్వాత ఈ ఫ్లో చార్ట్స్ ఇవన్నీ వేసుకున్నాక మనం దాన్ని ఒక
లెర్నింగ్ కార్నర్స్ అని పెట్టుకోవాలి ఇంట్లో. మీ బుక్ స్టోర్స్లో కానీ, మీ రూమ్లో కానీ, ఈవెన్ బెడ్రూమ్లో, కిచెన్లో, వాష్రూమ్ ముందర కూడాను, మిర్రర్ దగ్గర కూడాను కొన్ని అలా టెంపరీగా పేస్ట్ చేసి పెట్టుకొని అక్కడ మనం వెళ్ళి ఇలా చూస్తూ అలా తిరుగుతూ కూడా చదువుకోవచ్చు. దట్ విల్ రిటైన్ మోర్, మెమరీలో లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. తర్వాత ముఖ్యంగా చేయాల్సిందంటే స్లీప్ హెల్దీ, ఈట్ హెల్దీ, టాక్ హెల్దీ, ఎవ్రీథింగ్ యూ డూ హెల్దీ ఓన్లీ. బికాస్ అవుట్ సైడ్ ఫుడ్ మీరు ఇప్పుడు తింటే కనుక యూ నో దట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ గెటింగ్ అవుట్ సైడ్. కానీ అలాంటి తింటే మనకి ఏదైనా మళ్ళీ వస్తే మన ఎగ్జామ్ గతి ఏమవుతుందో చూడండి. సో డోంట్ గో ఫర్ అవుట్ సైడ్ ఫుడ్, ఈట్ హెల్దీ ఫుడ్ ఎట్ హోమ్ ఓన్లీ. ఈవెన్ మజ్జిగన్నం తిన్నా కూడా దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. మనకి ఇష్టం కదా మిర్చి బజ్జీలు, పానీపూరీలు, సమోసాలు, వాటన్నిటికీ గుడ్ బై చెప్పండి టెంపరీగా. ఓకే. తర్వాత నో పబ్లిక్ గ్యాదరింగ్స్, నో ఫ్రెండ్స్ గ్యాదరింగ్, నో ఫెస్టివల్స్, నో ఇది నథింగ్. ఈ టైంలో ఇట్స్ వెరీ హాట్ నౌ. సో ఇలాంటి టైంలో మీరు ఎలాంటి గ్యాదరింగ్స్ పెట్టుకోకండి. షుగర్ కోటింగ్గా విత్ ఏ స్మైల్, స్మైల్ కాస్ట్ నథింగ్ బట్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. చెప్పండి, మళ్ళీ కలుద్దాం మనము, ఈ పరీక్షలు కానివ్వండి, మనం అంతా కలిసి వీ విల్ ఎంజాయ్ అని చెప్పండి. అలాగే ప్రొక్రాస్టినేషన్ అండి, ఈ వర్డ్ మనం జన్మలో మర్చిపోకూడదు. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్, పోస్ట్పోన్ చేయడం అనమాట. మనం అంటాం రేపటి పని ఇప్పుడు ఈ రోజే చేయండి, ఈ రోజు పని ఇప్పుడే చేయండి అని. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో అని. కానీ మనం ఏం చేస్తుంటాము, ఆజ్ కా కామ్ కల్ కరేంగే, కల్ కా కామ్ కభీ మత్ కరేంగే. ఈ రోజు పని రేపు చేస్తాం, రేపటి పని అసలు ఎప్పుడు చేయము. ఇది మనకి ఉన్న యాటిట్యూడ్. ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ ఆల్సో యూస్ టు డూ ద సేమ్ థింగ్. సో అందుకనే మనం దాన్ని ఇప్పుడే చేసేయండి. డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే రెఫర్ చేయండి, ఆ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఇలాంటి ప్రొక్రాస్టినేషన్ లేకుండా మనం ఉంటే దెర్ ఇస్ నో స్ట్రెస్ ఎట్ ఆల్. టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఉండడం మంచిదేనండి. యూ స్ట్రెస్, డిస్ట్రెస్ రెండు విధాలుగా ఉంటాయి. చెడు చేసే స్ట్రెస్ డిస్ట్రెస్, అది పోయి మరి పిచ్చెత్తిపోతారు జనాలు. అలా కాకుండా యూ స్ట్రెస్, అమ్మో పరీక్ష వస్తుంది చదువుకోవాలి అనేది యూ స్ట్రెస్, అది మంచి స్ట్రెస్, అది మాత్రం ఉండాలి కొంచెం. మరి ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా ఉండకూడదు. సో ఈ బద్ధకాన్ని వదిలేసేయండి, లేజినెస్ని వదిలేయండి, పోస్ట్పోన్మెంట్ని వదిలేసేయండి, ప్రొకాస్టినేషన్ తీసేసేయండి అసలు. అప్పుడు మీకు నో టెన్షన్, హ్యాపీగా ఉంటుంది. మధ్యలో మనకి ఏంటంటే కొంత టెన్షన్స్ వస్తుంటాయి. ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఉచ్ఛ్వాసలు బ్రీదింగ్ చేయండి, కొంచెంసేపు మెడిటేషన్ చేయండి, యూ రిలాక్స్. అంత గట్టిగా ఉన్నప్పుడు అక్కడ అలా కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, ఒక మాట మాట్లాడండి, ఇంట్లో వాళ్ళతో గడపండి కాసేపు, అలా చేస్తే పర్లేదు. ప్రాక్టీస్ సిబిటీ అండి, ఇది టెట్ వాళ్ళకి, పరీక్షకు టెట్. ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి కూడా ఏంటంటే మనకి అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది కాబట్టి మీకు అసలే పరిచయం లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ చేసుకోండి, చూడండి. దాంట్లో ఎలా స్కిప్ చేయాలి, రాకపోతే అక్కడే కూర్చొని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకూడదు. కొంతమంది ఆపరేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో మాత్రం సిబిటీవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండడం చాలా 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 అవసరం. సో అది చేసుకోండి. తర్వాత స్ట్రెస్ అనే పక్కన పెట్టిన తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఉందండి, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మీకు చాలా అవసరం. నాకేం వస్తుంది, ఇంత కాంపిటీషన్ ఉంది, నేనేం చేస్తానని ఎప్పుడు అనుకోదు. ఒక మంచి ఆన్సర్ మీరు ఇచ్చారంటే యూ జస్ట్ సెల్, ఓ యు ఆర్ గుడ్, ఐ సే దట్, ఓ భారతి యు ఆర్ గుడ్, వండర్ఫుల్, యూ హ్యావ్ డన్. అట్లా మనం అనుకుంటే మనకు ఒక మోటివేషన్ వస్తుంది, ఒక ఉత్సాహం అనేది వస్తుంది. అండర్స్టూడ్? సో దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేను రెడ్ పెన్తో రాశాను. ఇదేంటి? R³ ఈ R³ అనేది ఏంటి? R³ లేకపోతే మన మేధస్సు ఎప్పుడు సరిగా పనిచేయదు. ఏదో అలా గంటలు చదివేసి నాకు అన్నీ వస్తాయి అప్పటికే అనుకుంటే అస్సలు కాదండి. రీడ్, రికలెక్ట్, రీప్రొడ్యూస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? పిల్లలకి అనడం కాదు. రీప్రొడ్యూస్ అంటే మనం చదివింది పేపర్ మీద పెట్టడం. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అగైన్, వాట్ ఎవర్ దట్ ఇన్ యువర్ మైండ్. సో రీడ్ చేయండి, చదవండి, దాన్ని రికలెక్ట్ చేసుకోండి. ఆ రికలెక్షన్ అనేది ఉంటే అది ఒక గ్యాప్లో ఉంటుంది మన బ్రెయిన్లో. అప్పుడు మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి. మీకు చేయడం రాలేదు అప్పుడు పేపర్ మీద పెట్టడానికి, గో బ్యాక్ అగైన్ యూ రీడ్. అప్పుడు కొంచెం 2-3 పాయింట్స్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ 2-3 పాయింట్స్ తగ్గిపోయినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ చదవండి, మళ్ళీ అప్పుడు మీకు ఫుల్గా ఎంత చదివారో అంత అక్కడ పెట్టగలుగుతారు. సో ఇదొక ఫార్ములా, దీన్ని యూ నెవర్ ఫర్గెట్ ఇట్. దీన్ని మాత్రం చేసుకోండి. ఈ ఫార్ములా EC2 రావాలంటే మరొక ముఖ్యమైనది కూడా ఉంది, అదే మనకు D³ అంటే ఏంటి? ఫస్ట్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ డిటర్మినేషన్. ఎస్, ఐ గెట్ ఇట్. అందుకే నేను ఇక్కడ పెట్టాను, ఐ క్యాన్ క్రాక్ DSC, ఐ క్యాన్ క్రాక్ టెట్ అనే ఫీలింగ్ మీకు అనుకుంటే, ఆ డిటర్మినేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? మీకు డెడికేషన్ వస్తుంది. సో డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్
డెడికేషన్ అంటే దాంతోనే కూర్చోవడం, దాని మీద మీకు ఇంట్రెస్ట్ చూపించడం, దాంతో పట్టుకొని చేయడం పని, డిటర్మైన్డ్గా ఉండడం, డెడికేట్ చేయడము, దానికి కొంత సహకరించి మీరు మిమ్మల్ని మీరుగా దానికి గ్లూ చేసుకోవడం, పని చేయడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి, నో ప్రాబ్లం. కానీ దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, డైరెక్టర్స్ ఎగ్జాము, ప్రిన్సిపల్స్ ఎగ్జాము. సో మేము కూడా అప్పుడు ఇలాగే ప్రిపేర్ అయ్యాము అండ్ వీ క్రాక్డ్ ఇట్. సో అందుకనే మీరు తప్పకుండా ఇవి ఫాలో అయితే మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఏదో ఒక విధంగా అని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ కమ్ విత్ అనదర్ ఇన్నోవేటివ్, మా ఛానల్ ఉంది ఇన్నోవేటివ్ మెథడ్స్కి, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మళ్ళీ మీకు ఒక చిన్న అసలు ఎంసీక్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఎంసీక్యూస్ ఎలా ఆన్సర్ చేయాలి అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ ఇంగ్లీష్ ట్యూబర్ భారతి. థ్యాంక్ యూ.